దట్ ఈజ్ లిక్కర్ సింగ్ రాథోడ్, గజ తాగుపోతూ. ఫస్ట్ టైం మంది తాగింది త్రిపుల్ బార్, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాలుగా తాగింది 970 కోటర్లు, 570 ఫుల్ బాటిల్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్స్ బాగానే ఉంది, కానీ రికార్డ్స్ గజ తాగుబోతు అని పేరు తెచ్చుకోవడం కాదు. మందు తాగుతున్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి, కానీ అవి ఇంకా నీకు అలవాటైనట్లు లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి మధ్యలో ఉండగా గొంతెండిపోయి నీళ్ళు తప్పిగవుతుంది. నీళ్ళు అని అరిచిన నీళ్ళు అందించే నీ స్నేహితులందరూ తాగపడిపోయి ఉంటారు. లేచి నీళ్లు తాగుదామన్నా పైకి లేవలేని పరిస్థితి. ఇక పూర్తిగా గొంతు ఎండిపోతూ ఉంటుంది. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 5 అవుతుంది. మందు కోసం బార్కి వెళ్ళిన కొడుకు ఇంకా రాడు. బార్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయాడని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. నీ కొడుకు వాచుకి తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఎక్కడ తాగి పడిపోయాడో వినాల్సి వస్తుందని వచ్చే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, మందు చాలా భయంకరమైనది. దాన్ని తక్కువగా లోకువగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆల్కహాల్. మందు తాగేవాడు బతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, మందు తాగినప్పుడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం బారుకి వెళ్ళినప్పుడు మందు తాగే నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పినట్టు నీళ్ళ దెబ్బకై గొంతు ఎండిపోవచ్చు, ఎండకపోవచ్చు, కానీ తాగి ఏదో ఒక రోజు నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కలలో చూసిన ఆ క్షణం, పైసలు పెట్టి కొన్న కోటర్లు ఫుల్ బాటిల్స్ తాగలేక ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. మందు తాగేవాడి భయం వాడు తాగే బ్రాండులో ఉంటుంది. నా భయం నేను కలిపే పెగ్గులో ఉంటుంది సార్. బార్లు మూసే టైం అయింది. నా కొడుకు రోజు మందు తాగిస్తానని నా భార్యకు మాట ఇచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ గో అండ్ బై ఏ క్వార్టర్ ఫర్ మై సన్. సార్, అది ఒకటే కోరిక సార్. సావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా కళ్ళలో ఫుల్గా మత్తు ఉండాలి, నా మూతి మీద స్టఫ్ పట్టుకొని ఉండాలి, నా చెయ్యి మందు బాటిల్పై ఉండాలి సార్. బార్ మూసే టైం అయింది. వెళ్ళి మంది తెచ్చుకుందాం పదండి. తెచ్చుకుందాం మంది తెచ్చుకుందాం. మంది తెచ్చుకుందాం మంది తెచ్చుకుందాం. పండుగ ఎంజాయ్.